ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? కన్నీరు కారే నీ ఆశలారే. అలా వచ్చిన రిజల్టే ఈ నెగటివ్ రిజల్ట్. ఇది జెన్యూన్. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. మీరు వరల్డ్ వైడ్ గా ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన టెస్ట్ చేసినా ఇదే రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. నో డౌట్ అట్ ఆల్. చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. నాగులే నేడే కసిగా కసిగా కాటేసలే. ఓ ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాడమ్మా. పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ఏమర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? ప్రతి క్షణం దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను. అది మరణాన్ని ఆహ్వానిస్తే కాదని వారించాను. కంటికి రెప్పలా చూసుకున్నాను. ఎందుకే రిపోర్టులు ఇలా నెగటివ్ గా వచ్చాయి? ఏమై ఉంటుంది? దాన్ని ఎలా పలకరించాలి, ఎలా ఓదార్చాలి? పిలవడానికి కూడా ధైర్యం సరిపోని పరిస్థితుల్లో నేనెందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకెవరికి రాని కష్టం దేనికే వస్తుంది? గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము. ఆ పెన్ను నాకివ్వండి. ఆ పెన్ను నాకివ్వండి. నాకివ్వండి, నాది. ఈ పెన్ను మధు దగ్గరే ఉంటుంది. డాడీ పెన్ను నీకు ప్రెజెంట్ చేస్తున్నాను, తీసుకో. రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదా. చిన్న, ఏం చేస్తున్నావురా? ఇప్పుడు కొత్తగా సన్ ఆఫ్ డాక్టర్ గుణశేఖర్ అని రాసుకుంటుంటే అది థ్రిల్గా అనిపిస్తుందక్కా. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అలా వచ్చిన రిజల్టే ఈ నెగటివ్ రిజల్ట్. ఇది జెన్యూన్. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఏంటక్క ఇదంతా? రెండోసారి కూడా నెగటివ్ రావడం ఏంటి? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? మన నాన్నెవ్వరు? అవునరా, ఎవరు ఎవరు మన నాన్న? అమ్మ తప్ప మనకి ప్రపంచంలో ఒకప్పుడు ఎవరూ లేరు. గుణాగారే మీ నాన్న అని అమ్మ చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎన్నెన్నో కలలు కన్నాను. మనిద్దరి ఫ్యూచర్ చాలా గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాను. ఫస్ట్ టైం అలా నెగటివ్ గా వచ్చినప్పుడు ఏదో జరిగింది, అందుకే అలా వచ్చిందని మనసుకి నచ్చ చెప్పుకున్నాను. కానీ రెండోసారి కూడా
ఇలా వచ్చిందేంట్రా? నీలాగనే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కవలలుగా కలిసి పుట్టినందుకు కవలలుగానే బాధ భరించాల్సి వస్తుందిరా. బాధ భరించలేకపోతున్నా. మనం ఎవరి పిల్లలం? మన ఫ్యూచర్ ఏంటి? తప్పెవరిదో అర్థం కావడం లేదు. అమ్మని విషయం గురించి ఎలా అడగాలో కూడా అర్థం కావడం లేదురా. అవునక్క, అమ్మని ఎలా అడుగుతాం? ఏమని అడుగుతాం? అసలు ఏ పిల్లలైనా తల్లిని అలా క్వశ్చన్ చేయగలుగుతారా? మరి మనం ఎవరం రా? మన నాన్న ఎవరని చెప్పుకుంటాం రా? అమ్మ తప్ప మన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేది ఎవర్రా? కానీ అడగలేం. అడిగి అమ్మని తప్పు పట్టలేం. సఫర్ అవ్వడం, డిప్రెస్ అవ్వడమేనా అక్క? మన పొజిషన్ క్వశ్చన్ మార్కేనా అక్క? రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా అదే కనిపిస్తుంది. నాట్ మ్యాచ్డ్. గుణ ఏమైంది? నాట్ మ్యాచ్డ్ ఏంటి అంకుల్, రిపోర్ట్స్ జెన్యూన్ గా వస్తాయి, చాలా మంచి ల్యాబ్ అని చెప్పారు కదా, మరి ఇలా నెగిటివ్ రావడం ఏంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఆ ల్యాబ్లో ఇప్పుడు కరెక్ట్ రిపోర్ట్సే వస్తాయి. ల్యాబ్ గురించి ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎందుకు నెగిటివ్ వచ్చిందో అదే అంతు చిక్కట్లేదు. మరి ఇప్పుడు ఏంటి అంకుల్ పొజిషన్? రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తాయని, ఈరోజు నా లైఫ్లో ఒక మెమరబుల్ హ్యాపీ డేగా మిగిలిపోతుందని, అందరం ఒక ఫ్యామిలీగా ఎంతో ఫ్యూచర్ ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నాను. కానీ ఇంత సాడ్ డేగా మిగులుతుందని అనుకోలేదు అంకుల్. అమ్మ నాన్నల వంక చూడ్డానికే భయం వేస్తుంది అంకుల్. అమ్మని ఎలా పలకరించాలో, నాన్నతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంకుల్. వాట్ టు డు అంకుల్? నేను ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? బాధపడితే నేను చూడలేనురా. నువ్వే బాధపడితే మధు చిన్నాల పరిస్థితి ఏంటి? నువ్వు నిబ్బరంగా ఉండటం వేరా ముఖ్యం. నా మాట విను, ధైర్యాన్ని కూడగట్టుకో. అంకుల్, మీ కత్త సంగతి తెలుసు కదా, తను ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఎన్ని గొడవలు సృష్టిస్తుందో, ఎంతగా రెచ్చిపోతుందో, నాన్నని ఎంత పొల్యూట్ చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది అంకుల్. ఎలా ఆవిడ నోరు మూయించాలి? పగడ్బందీగా ప్లాన్ తోనే ముందు తరుణ్ని లాగారు. ఆ తర్వాత పిల్లల్ని వదిలేరు. చివరికి ఫ్యామిలీ అంతా ఈ ఇంట్లో దిగబడ్డారు. నీ కాని వాళ్ళు నీ ఇంట్లో ఎందుకురా? వెళ్ళిపోమని చెప్పు. నిజమేరా, నేను ఆవిడ సంగతే మర్చిపోయాను. ఏం చేస్తుందో ఏమో, చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందిరా.